హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది పొలైట్ అంటే సుశీలంగా లేదా నాగరికత కల లేదా సభ్యత కల, ఒక ఎలెగెంట్ అన్నమాట. మన మాటలు ఎలా ఉండాలి అని అంటే పొలైట్గా ఉండాలి, అంటే సుశీలంగా. ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు అతని మాటల వల్ల ఒక ఆదరణ, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఇంకా వినాలి, ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు, ఎంత సుశీలంగా మాట్లాడుతున్నారు అని అంటారు. కొంతమంది మాట్లాడితే అసలు వినాలనిపించదు, చాలా మనసు గాయపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో వాళ్ళ గురించి చెప్పడం లేదు. పొలైట్ అంటే చాలా నెమ్మదిగా, సౌమ్యంగా, సుశీలంగా మాట్లాడితే పొలైట్ అని అంటాం. ఓకేనా. సభ్యతగా మాట్లాడుతున్నారు, సభ్యతగా ఉన్నారు, సో దాన్ని పొలైట్ అని అంటారు. సో పొలైట్గా ప్రతి ఒక్కరూ ఉండాలి. తర్వాత రెండవది పొలిటికల్ అంటే రాజకీయపరమైన లేదా రాజ్య పరిపాలనకు సంబంధించి ఈ పొలిటికల్ అనే పదాన్ని వాడుతాం. ఓకేనా. తర్వాత మూడవది పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకుడు లేదా రాజకీయవేత్త, రాజనీతి నిపుణుడు, రాజతంత్రజ్ఞుడు అని చెప్పి పొలిటీషియన్ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. సో పొలిటీషియన్ అంటే మనకు అందరికీ తెలుసు కదా, పాలిటిక్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు. అవును కదా, రాజకీయ నాయకులు, వాళ్ళని పొలిటీషియన్స్ అంటాం. తర్వాత నాలుగవది పాలిటిక్స్. ఇప్పుడే తెలుసుకున్నాం. పాలిటిక్స్ అని అంటే రాజకీయం అన్నమాట. రాజనీతి శాస్త్రాన్ని పాలిటిక్స్ అని అంటాం. ఓకేనా. తర్వాత ఐదవది పూర్ లా అంటే బీదవాని రక్షణార్థమైన నిబంధన. అంటే పేదవాళ్ళ కోసం, వాళ్ళ రక్షణ కోసం ఏదైతే చట్టపరమైన నిబంధనలు చేస్తారో దాన్ని పూర్ లా అని అంటాం. ఓకేనా. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. తెలుగును అలాగే ఇంగ్లీష్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి. సరేనా. నేను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఈ 5 పదాలు పడుకున్నా, కూర్చున్నా, లేచినా వింటూ ఉండండి. ఈజీగా వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక 2-3 సార్లు వింటే ఈజీగా గుర్తుండిపోతాయి. సులభంగా ఉంటాయి కదా పదాలు. సో నేను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.